4వ తారీఖు సెప్టెంబర్ రాత్రి 10 గంటలకి మరి మొదటి బెనిఫిట్ షో వేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సంబంధించి జీవో కూడా ఇచ్చింది. ముందు 25వ తారీఖున తెల్లవారుజామున 1 గంటకి బెనిఫిట్ షో వేసుకోమని ఇచ్చినటువంటి జీవోను సవరిస్తూ 24వ తారీఖున రాత్రి 10 గంటలకి సినిమా వేసుకోవచ్చు అనేది ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ఇకపోతే జనసేన సభ్యులు చట్టసభల్లో దూకుడు పెంచుతూ ఉన్నారు, ప్రజా సమస్యలపై గలం ఇప్పుతూ ఉన్నారు. ఈరోజు శాసనమండలిలో నాగబాబు గారు ప్రజా సమస్యల గురించి అద్భుతంగా మాట్లాడారు. ఇందిరా సినిమాలో చిరంజీవి గారితో ఒక డైలాగ్ ఉంటుంది, రాననుకున్నారా రాలేని అనుకున్నారా అని. సో అందరూ నాగబాబు గారు మండలికి వస్తారా, మాట్లాడతారా, రకరకాల విమర్శలు. ఆయనకు మంత్రి పదవి ఇస్తామన్నప్పుడు ఈయన మంత్రి పదవికి ఫిట్ అవుతారా అంటే 15 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ప్రజారాజ్యం నుంచి. ఆయన మీద ప్రత్యర్థులు ఏడుపులు. సో ఎట్టకేలకు ఆయన శాసనమండలిలో అడుగు పెట్టడమే కాకుండా ప్రజా సమస్యల గురించి మాట్లాడారు. మొదటిసారి అనేక రకాలైనటువంటి మరి ఫేక్ కేసులు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినటువంటి తరుణంలో యువత మీద మరి కొంతమంది ఆ యొక్క ఎఫ్ఐఆర్లు ఫేక్గా నిరూపించుకునేటువంటి అవకాశం ఉండదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని దానికి. సో దోషులను శిక్షించాలి, నిర్దోషులకు సంబంధించి ఇమీడియట్గా తీర్పులు ఇవ్వాలి. అప్పుడే వారికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ విదేశాలకు వెళ్ళటానికి పాస్పోర్ట్కి సంబంధించినటువంటి అంశాల్లో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే జ్యుడిషియల్లో మరి ఖచ్చితంగా కట్టుదిట్టంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మరి కొంత రిక్రూట్మెంట్ కూడా చేయాలని చెప్పేసి ఆయా మంత్రిత్వ శాఖల ముందు మరి శాసనమండలిలో నాగబాబు గారు మాట్లాడారు. సో ఇకపోతే జనసేన నేతలపై సస్పెన్షన్లు తీసివేసే విధంగా పార్టీ అధిష్టానం ముందుకెళ్తా ఉంది. రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి పదవిని మళ్ళీ పాత నేతకే అప్పచెప్పారు. సో మరొక అంశం చూస్తే జగన్ సతీమణి భారతి రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారా? జగన్ జైలుకి వెళ్తే ఆయన సతీమణి పార్టీ పగ్గాలు చేపడతారా? శాసన మండలిలో మరి బొత్స సత్యనారాయణపై మంత్రి లోకేష్ ఫైర్ అయ్యారు. మహిళల గురించి మాట్లాడేటువంటి అర్హత వైసీపీకి లేదన్నారు. నాడు తన తల్లిని అవమానిస్తే మీరేం చేశారంటూ బొత్సాన్ని ప్రశ్నించారు మంత్రి లోకేష్. సో అంశాలన్నీ చర్చిద్దాం. మళ్ళీ వైసీపీ నుంచి జనసేనలో చేరికలు జరగబోతున్నటువంటి ప్రచారం జరుగుతోంది. 11 మంది శాసనసభ్యుల్లో వైసీపీ నుంచి ఒక ఎమ్మెల్యే జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అనేటువంటి వార్తలు తెర మీదకి వచ్చాయి. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, జనసేన దూకుడు. డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ముందుగా శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు.